అనగనగా ఒక గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. అతను చిల్లర కొట్టు నడుపుతూనే మేకలను పెంచి లాభం పొందేవాడు. అయితే శెట్టికి ఒక బలహీనత ఉంది. అది అతని భార్య. ఆమెకు నగలన్నా చీరలన్నా విపరీతమైన పిచ్చి. ఒక పండగ సమయం దగ్గరపడింది. భార్యకు కొత్త చీర కొనాలి. దానికోసం శెట్టి ఒక మేకను తీసుకుని పొరుగున ఉన్న సంతకు బయలుదేరాడు. కాని ఆ రోజు అదృష్టం అతని వైపు లేదు. అనుకోకుండా పెద్ద వర్షం పడడంతో సంత వెలవెలబోయింది. శెట్టి తన మేకకు కనీసం 10 రూకలు వస్తాయనుకున్నాడు కాని ఎవ్వరూ అడగలేదు. 20 వస్తేనే అమ్మాలనుకున్న శెట్టి చీకటి పడేవరకు ఎదురుచూసి నిరుత్సాహంగా ఇంటి ముఖం పట్టాడు. అది ఒక మలుపు తిరిగే కొండదారి. ఆ దారిలో ఒక పాదగుహ ఉంది. అందులో దయ్యాలుంటాయని ఊరి జనాల నమ్మకం. చుట్టూ గాఢాంధకారం. శెట్టి గుండె దడదడలాడుతోంది. అమ్మో, ఎంత చీకటి! గబగబా నడవాలి, లేకపోతే ఆ దయ్యాల కంటపడతానేమో. ఎవరువారు? ఈ నడిరాత్రివేళ ఇటువైపు రావడానికి నీకెంత ధైర్యం? అయ్యా బాబోయ్, నేను సుబ్బయ్య శెట్టిని. అమ్ముడు పోని మేకను ఇంటికి తోలుకుపోతున్నాను. ఆలస్యమైపోయింది స్వామీ. ఇంకెప్పుడూ ఈ దారికి రాను. నన్ను వదిలేయండి. ఆగు, భయపడకు. ఆ మేకను నా గుహలోకి తోలేసి నీ దారిని నువ్వు పో. మళ్ళీ తెల్లవారేలోపు ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో. శెట్టి ప్రాణభయంతో మేకను గుహలోకి తోలేసి పరుగున ఊరివైపు వెళ్లాడు. కాని అతనికి ఇంటికి వెళ్లారంటే భయం వేసింది. ఇప్పుడు ఇంటికి వెళితే నా భార్య ఊరుకుంటుందా? డబ్బుల్లేకుండా వెళితే నా ప్రాణాలు తోడేస్తుంది. ఆ దయ్యం ఏమిస్తుందో అది తీసుకున్న తర్వాతే ఇంటికి వెళ్లడం క్షేమం. తెల్లవారుజామున కోడి కూయకముందే శెట్టి గబగబా గుహ దగ్గరకు చేరుకున్నాడు. మనసులో భయమున్నా చేతిలో డబ్బులేకపోతే భార్య పెట్టే హింస గుర్తొచ్చి ధైర్యం తెచ్చుకున్నాడు. దయ్యంగారు, మీరు చెప్పినట్టే మేకను ఎక్కడే వదిలి వెళ్ళాను. తెల్లవారిండి. నా మేక ధర నాకిస్తారా? శెట్టి, నీ మేక నాకు నచ్చింది. ఇదిగో నీ 20 రూకలు. గుహలోపలి నుండి ఒక మూట శెట్టి కాళ్ల దగ్గర పడింది. శెట్టి ఆత్రంగా విప్పిచూశాడు. అందులో మెరుస్తున్న బంగారు నాణాలున్నాయి. శెట్టి కళ్ళు బైర్లు కమ్మాయి. శెట్టి ఆనందంతో ఇంటికి పరిగెత్తాడు. జరిగిన విషయం భార్యకు చెప్పి ఆ బంగారు నాణాలు చూపించాడు. ఆమెకు ఆశ పుట్టింది. ఒక్క ముసలిమేకకే ఇన్ని బంగారు నాణేలిచ్చిందా? మన దగ్గర ఇంకా 10 మేకలున్నాయిగా. వాటన్నింటినీ ఆ గుహలో తోలేయండి. మనం ఊరికి పెద్ద సావుకార్లమైపోవచ్చు. వద్దు పిచ్చిదానా, అది దయ్యం. ఒకసారి ఇచ్చింది కదా అని పదే పదే వెళితే ప్రాణాలకే ముప్పొస్తుంది. నువ్వు వెళ్తావా లేదా? లేకపోతే నేనే ఆ మేకలను తీసుకుని వెళ్తాను. భార్య పోరుపడలేక శెట్టి తన దగ్గర ఉన్న మిగిలిన 10 మేకలను తీసుకుని మళ్లీ గుహ దగ్గరకు వెళ్లాడు. దయ్యంగారు, ఇదిగోండి మరిన్ని మేకలు తెచ్చాను. వీటన్నింటికీ కలిపి నాకు మరిన్ని బంగారు మూటలు ఇవ్వండి. ఓహో, నీ దురాశ బాగా పెరిగిందే. ఇన్ని మేకలను నా గుహలోకి పంపించు, నీకు ఇన్ని మూటలు ఇస్తాను. మాయమైపోయాడు. మేకను అమ్మలేక వచ్చినవాడికి సాయం చేశాను. కాని ఉన్నదంతా ఊడ్చుకోవాలనే నీ దురాశే నీకు శిక్ష అయింది. ఎంతసేపటికి తన భర్త బంగారం రాకపోవడంతో భార్య ఏడుస్తూ గుహ దగ్గరకు వచ్చింది. కాని అక్కడ మేకలూ లేవు, శెట్టి లేడు. ఆఖరికి ఆ గుహ కూడా మాయమైపోయింది. చూశారుగా ఫ్రెండ్స్, అవసరానికి మించిన ఆశ దురాశగా మారి మనిషిని సర్వనాశనం చేస్తుంది. అందుకే పెద్దలు చెప్పారు, అతి ఆశ గతిచేటు అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన చందమామ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.